హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నాను అనుకుంటున్నాను. బయట అయితే చాలా వేడిగా ఉందండి. టైంకి టైం వాటర్ తీసుకుంటూ డీహైడ్రేట్ అవ్వకుండా కొబ్బరి నీళ్ళు, జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు నీలకంఠేశ్వర స్వామి గురించి చెప్దాం అనుకుంటున్నానండి. ఆయన అసలు పేరు వచ్చి నీలకంఠేశ్వర స్వామి అండి. కానీ తెలిసిన వాళ్ళందరికీ ఆయన పేరు వచ్చి శ్రీమన్నారాయణ అండి. ఇక్కడ మీరు చూసిన పిల్లలందరూ గురుకుల పాఠశాల పిల్లలండి. వీళ్ళు వాళ్ళ స్కూల్ నుంచి పక్కనే ఆనుకునే ఉంటుందండి. ఆ టెంపుల్‌కి ఆనుకుని గురుకుల పాఠశాల ఉంటది. ఈ పిల్లలందరూ శ్రీమన్నారాయణ్‌ని వాళ్ళ స్కూల్ నుంచి ఊరేగించి తీసుకొని వచ్చి ఇక్కడ లోపలికి ఎళ్ళంగానే శివలింగం ఉంటదండి. శివలింగం దగ్గర తిప్పి ఆయన మళ్ళీ స్కూల్ దగ్గరికే తీసుకెళ్లారండి. మరి అది రోజు అలా తిప్పుతారో లేదా ఏమైనా ఫెస్టివల్స్ రోజా అలా చేస్తారో మరి నాకైతే తెలీదు. మేము యాక్చువల్ అయితే ఆ రోజు ఫెస్టివల్ రోజే వెళ్ళాం. అది కూడా అనుకోకుండా వెళ్ళామండి ఈవినింగ్ టైంలో సన్‌సెట్ టైంకి. లోపలికి రాంగానే అలా లోటస్ పాండ్ మీద అలా లోపల వైట్ మార్బుల్స్‌తో చాలా బాగుందండి. లెఫ్ట్ సైడ్ ఒక కలశం ఉంటదండి. రైట్ సైడ్ ఒక కలశం ఉంటది. మనకి ఎంట్రన్స్ అవ్వంగానే ఎలిఫెంట్ స్టాట్యూస్ కూడా చాలా అంటే చాలా చాలా బాగున్నాయండి. ఇది లొకేషన్ వచ్చేసి చేవెళ్ళ అనే గ్రామంలో హైదరాబాద్‌లో ఉందండి. ఎలా చెప్పాలంటే మనం చిలుకూరి బాలాజీ టెంపుల్‌కి వెళ్తాం కదండీ! చిలుకూరి బాలాజీ టెంపుల్ ఈ గుడి నుంచి అయితే 3 కిలోమీటర్స్ వస్తదండి. చాలా ఈజీ అండి. ఇలా బయటికి రాంగానే ఆన్ ద హైవేలోనే ఈ గుడి లెఫ్ట్ సైడ్‌కి ఉంటదండి. ఇది చూడండి, ఇక్కడ తామర పువ్వు ఎంత బాగా బిల్డ్ చేశారో కదండీ! చాలా బాగుంది కదండీ! ఎవరైనా సరే చిలుకూరి బాలాజీ టెంపుల్‌కి వచ్చినప్పుడు తప్పకుండా ఈ టెంపుల్ విజిట్ అయితే అవ్వండి. ఎందుకంటే ఎంత పీస్‌ఫుల్‌గా అనిపిస్తదో నేనైతే ఈవినింగ్ టైమే ప్రిఫర్ చేస్తాను. కిడ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బెస్ట్ అనిపిస్తది. ఎందుకంటే గుడికి పక్కనే ప్లే ఏరియా ఉందండి. ఆ ప్లే ఏరియాకి వచ్చేసి ఈచ్ టికెట్ వచ్చి 20 రూపీసేనండి. మనం ఎంత టైం అయినా ఉండొచ్చు. చిలుకూరి బాలాజీ టెంపుల్ ఈవినింగ్ టైంలో విజిట్ అయ్యి తర్వాత ఈ టెంపుల్‌కి రండి. ఎందుకంటే అది ఎక్కువ టైం ఉండదు. విజిటింగ్ టైమింగ్స్ చిలుకూరి బాలాజీ టెంపుల్ తక్కువ కదండి. దీనికైతే 9:30 వరకు అయితే ఉండొచ్చు. ఈవినింగ్ టైమ్స్ పీస్‌ఫుల్‌గా ఉంటదండి. ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇక్కడ వాష్‌రూమ్స్ ఉన్నాయండి. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. మనకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ క్యాంటీన్ ఉందండి. ప్యాకెట్స్, కూల్ డ్రింక్స్ మనకి ప్రాబ్లమ్ లేకుండా అయితే ఉంది. గోశాల ఉంది. హ్యాపీగా పిల్లల్ని తీసుకొని చక్కగా చూడండి తామర పువ్వుని ఎంత బాగా బిల్డ్ చేశారో. చాలా అందంగా ఉంది కదండీ! ఇది అయితే పెయిడ్ వీడియో అయితే కాదండి. కంపల్సరీ ఈ గుడికెళ్ళాలని నేనైతే ఏం అనను. కానీ నాకైతే అనిపిచ్చింది. ఒక్కసారైనా చూడాలని నాకనిపిచ్చింది కదా! అందరూ చూడాలా అని నేను అనుకోను. కానీ ఎందుకో షేర్ చేసుకోవాలనిపిచ్చిందండి మీ అందరితో ఇది. పీస్‌ఫుల్‌గా ఉంది. లోపల శివలింగం ఉందండి. శివలింగానికి మరి రోజు అభిషేకం చేపిచ్చారో నాకైతే తెలీదు. ఆ రోజు మేము ఫెస్టివల్ రోజు వెళ్ళాం కాబట్టి మా చేత అయితే అభిషేకం చేపిచ్చారండి. చూడండి, నేను మా అమ్మాయి హ్యాపీగా అభిషేకం చేశాము. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. చాలా మంచిగా అనిపిచ్చింది. ఆ టైంలో చాలా హ్యాపీగా అనిపిచ్చింది మాకైతే. నేను చెప్పాను కదండీ! లెఫ్ట్ సైడ్‌లో శ్రీమన్నారాయణ అంటే మన నీలకంఠ స్వామి ఉన్నారండి. చూడండి, ఆయన నీలకంఠయ్య స్వామి. అందరూ ఆయన ఒక విష్ణుమూర్తి అవతారం అంటారండి. ఆయన నార్త్ నుంచి సౌత్ నుంచి ఈస్ట్, వెస్ట్ అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగేశారని నేను చెప్పాను కదండీ! పార్క్ అని. మా అమ్మ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేసేసిందండి ఆ పార్క్‌లో. ఇక్కడ గురుకుల పాఠశాల అని చెప్పాను కదండీ! చూడండి, ఇక్కడ పిల్లలు ఎలా ఊరేగిస్తూ తీసుకొస్తున్నారు. అది స్టార్టింగ్ అండి. వాళ్ళు అక్కడ నుండి స్టార్ట్ చేశారండి ఆయన శ్రీమన్నారాయణ్‌ని ఊరేగించడం. అలా స్కూల్ అంతా తిప్పారండి. తిప్పి ఇలా తీసుకొచ్చి తర్వాత గుళ్ళో కూడా ఊరేగించిన తర్వాత శివలింగం దగ్గర చూపెట్టి మళ్ళీ రిటర్న్ వాళ్ళ స్కూల్‌కి తీసుకెళ్ళిపోయారు. మరి అది రోజు చేస్తారో మళ్ళీ అలా అకేషన్‌గా చేస్తారో నాకైతే అంత ఐడియా అయితే లేదండి. కానీ చూడ్డానికి వాళ్ళ స్లోగన్స్ అవి నాకైతే చాలా మంచిగా అనిపిచ్చింది. ఆ రోజు పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. మా అమ్మాయి అయితే ఫుల్‌గా ఆడేసుకుందండి. పెద్దవాళ్ళు చిన్నపిల్లలని తేడా ఏం లేదండి. పెద్దవాళ్ళని కూడా తీసుకురావచ్చు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడ కూర్చోడానికి కూడా బల్లలున్నాయండి. ఇబ్బందయితే ఏం లేదు. సన్‌సెట్ టైం కాబట్టి హ్యాపీగా ఆడుకున్నారు. తనతో ఎవరు లేరని తను చాలా ఫీల్ అయింది. కానీ కంపెనీ ఇచ్చేవాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారండి తనకి ఆ రోజు. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. గుడి తర్వాత చాలా బాగుందండి. ఈ టెంపుల్ అయితే నాకు బాగా నచ్చింది.
తను అలా స్లైడ్స్ అని ఉయ్యాలని అవని ఇవన్నీ అన్నీ ఎక్కేసింది. వెళ్ళిపోదాం రా రా చీకటి పడుతుంది అన్నా కూడా వినలేదండి. ఓ ఆడుతూనే ఉంది. ఇదండి నేను మీతో కొంచెం షేర్ చేసుకోవాలనుకున్నాను. లోపలైతే అందరూ ఉన్నారండి. లార్డ్ విష్ణు, లార్డ్ శివ, ఆంజనేయ స్వామి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.